భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈరోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం, సుదీర్ఘ పోరాట ఫలితం, అనేక ప్రాణ త్యాగాలు, అనేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ, యుద్ధం, హింస. కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం, అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు, మరోవైపు దేశ విభజన గాయాలు, ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్న, అలసత్వం వహించిన, రాజనీతి లోపించిన, దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది. శతాబ్దాల దోపిడీ, అణిచివేతల తరువాత స్వతంత్రానంతరం 1947లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్ళు కూడదీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారతదేశం ఈనాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగగలిగింది అని చెప్పక తప్పదు. పంచవర్ష ప్రణాళికలు రచించి ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్ళు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ గారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చ తోరణాన్ని కట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిదాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినాయి. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీల విప్లవం వంటి
వంటి కార్యక్రమాలను చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడికి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆనాటి దార్శనికుల వల్లనే జరిగింది. 1947 వరకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్న దేశం భారతదేశం. ఈనాడు ప్రపంచంలో ఆహార ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞాన్ని వినియోగించి అతి కొద్ది దేశాల సరసన భారతదేశం ఆనాడే నిలపగలిగారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకురాగా ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చివేశారు. ఇట్లా నెహ్రూ హయంలో మొదలైన భారతదేశ విజయ ప్రస్థానం ఇందిరా, రాజీవ్, పివి హయంలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వతంత్రం సాధనతో పాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించవలసిన అవసరము ఉంది. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు, వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధేయ వాదం. మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. నాటి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో
ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు. మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్ఫూర్తితో పాలన చేస్తున్నాం. ఎన్నికల సందర్భంలోనే చెప్పాం, మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈరోజు అక్షరాల అది చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలనే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టీఎస్ స్థానంలో టీజీని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష. మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల అప్పుగా ఉన్నా గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయానీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులను మేము చేయబోము. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వంలో మేం కుదురుకోక ముందే, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని సగర్వంగా చెప్పగలను. రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్క ప్రాణాలు పోకూడదన్నది మా ప్రభుత్వ ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేం చేశాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. కొత్తగా
163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20% పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు మాత్రమే. 10 ఏళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు. అందుకే తిరిగి సిలిండర్ ధరను 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 61,77,933 సిలిండర్లకు గాను 204 కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 46,19,236 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది. అదేవిధంగా మిత్రులారా, మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది వానకాలం పంటకు జూలై 24 నాటికి 11,85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఇప్పటికీ ఇంకా 10,65,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో రైతులకు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది. ఇంతకాలం రుణభారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా
రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది, వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొలి దశలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 6,035 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11,34,000 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈరోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తీర్ణంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరి ధాన్యాలను గుర్తించాం. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతు సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను సంఖ్య 7,178కి పెంచాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తూ వస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. నకిలీ విత్తనాల అక్రమార్కులపై మా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. అదేవిధంగా రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున
బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా భూమి లేని రైతు కూలీలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది. ఇది చాలా సంతోషకరమైన సందర్భం. అదేవిధంగా మిత్రులారా, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుండి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు, మొత్తం జాతే నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళనకరమైన అంశం. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది. డ్రగ్స్ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీ న్యాప్ బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 పేరుతో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో పని చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలను అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపబోతుంది. వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయాన్ని సగర్వంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజెప్పదలుచుకున్నాను. ఇటీవలనే మిత్రులారా, బేగర్ కంచె ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతుంది. ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రను చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే
వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు, ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి. దానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాలలో జరగాలి. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండ్ను విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణ పెట్టుబడులను, అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగరి కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న 4th సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది. అదేవిధంగా మిత్రులారా, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా జరిపించాం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక పరిమితిని కూడా 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు మా ప్రభుత్వం పెంచడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం. ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా. సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు ₹1,00,000 వంతున ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మిత్రులారా, రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు ₹1,00,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్, మార్కెటింగ్లో మెలకువలు నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా ₹2,00,000 వరకు మాఫీ చేయడం జరుగుతుంది.
స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో దాదాపుగా 63,86,000 మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలో సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా జీవిత బీమా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్ద కాలంగా ఏ విధమైన ప్రయత్నాలు జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు ఇంకా తేలవలసి ఉంది. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేంద్రంతో స్నేహపూర్వకంగా సఖ్యతతో వ్యవహరిస్తాం. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలను ఇస్తాయని మా ప్రభుత్వం భావిస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలన శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ మరొక్కసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, చివరగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30,750 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము. ఇదొక గొప్ప ముందడుగు. భవిష్యత్తులో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు సకల జనులతో సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.